ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి మొదలవుతుందని ప్లికర్స్ పట్టాడు కరెక్ట్ అంటారు అసలు? అది ఎలా కరెక్ట్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఎలా వద్దు? రాజారెడ్డి ఎవరండి? రాజ్యాంగ నిర్మాత లేకపోతే రాజ్యాంగ ప్రతినిధి అతను. అంతేగాని రాజారెడ్డి రాజ్యాంగం పెట్టి నరుక్కోవడం చంపుకోవడాలా రాజారెడ్డి రాజ్యాంగం అంటే? మీరు రేపు ప్రభుత్వాలు వస్తే ప్రజలతో చెలగాట మాడతారు, ప్రాణాలతో చెలగాట మాడతారా అంటే? ఏ ఉద్దేశంతో మీరు అన్నారు అది? అంటే ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విధానం అదే. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు దీన్ని ఎప్పుడు క్షమించరు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిలు 100 వచ్చినా సరే ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే కదా ప్రజలు 2024లో 11 సీట్లకు పరిమితి చేశారు. దేనికి పరిమితం చేశారు? నీ పాలన సరిగా లేదు, నీ రాజ్యాంగ వ్యవస్థ సరిగా లేదు. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగ వ్యవస్థ ఆ రోజు కానీ అమలు చేసావు. ఇవాళ కొత్తగా నువ్వు అమలు చేసేది ఏం లేదు. కానీ ఆ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూడా ప్రజలు తొంగలో తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి మన కాన్వాయ్ వెళ్ళినప్పుడు సింగయ్య అనే అతని కారు కింద పడిపోయి చనిపోతే దాన్ని గ్రాఫిక్స్ అన్ని కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు. కారులో డ్రైవర్ ని కేసు పెడతారు కానీ అందరి మీద కేసు పెడతాం అంటే అంబటి రాంబాబు మాట్లాడే కరెక్ట్ అంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఆయన మెంటల్ వచ్చిందిలేండి. మెంటల్ వచ్చినట్టు మెంటల్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జరిగే సంఘటన. దానిని మానవతతో కారు కింద ఎవరైనా సరే మనం బండి ఎదురొస్తుంటే ఎవరైనా తగిలితే వెంటనే మనం బండి ఆపేసి ఆయన లేపుతాం. అది మానవత్వం. కారు కింద టైర్ కింద తలకాయ పెట్టుకొని నొక్కుతున్నప్పుడు కూడా నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు చూసి మరి నిర్లక్ష్యంగా పోతే పేదవాడు ప్రాణమే కదా నాకు నిర్లక్ష్యంగా ఉంటే బాధ్యత గల వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు అది ఆపకపోగా పైగా దాన్ని ఎగతాలుగా మాట్లాడు. ఒకడు అంటాడు మాజీ మంత్రి మా కారు కింద పడితే మేము 20 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అంటాడు. అంటే ప్రాణాలు వెలగడతారా మీరు? ఆ కుటుంబాన్ని ప్రాణాలతో వెలగడతారా? ఎలాగవుతుంది? నీ కార్యకర్త అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ప్రాణం అనేది అంతా ఒకటే. మానవత్వం చూపించాలి కదా. అంటే యాక్సిడెంట్ గా చేస్తే చంపేస్తారా మనిషిని? అయితే నా రాజ్యాంగ వ్యవస్థ అంటే ఇది కరెక్ట్ కాదు. మాది ఎటువంటి పార్త లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేతలు గాని ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి లోనే వేస్తుందని మాట్లాడు. దాని మీద మీరేమంటారు? ఒకటండి, మద్యం కుంభకోణము జరిగినటువంటి వాస్తవం ప్రజలందరికీ తెలుసు పక్కాగా. ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రధానమైనటువంటి ముద్దాయి అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు దీని మీద. ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళు అతను ఎంత కన్నింగ్ నేచర్ అంటే ఈ డబ్బును తీసుకెళ్లి యుగండా దేశం లాంటి యుగండా లేదా XYZ ఆ దేశాలలో వాళ్ళు మైనింగ్ వ్యాపారం కానీ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ కట్టి అక్కడి నుంచి రొటేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. 2 మూడోది వచ్చేసేసి వాళ్ళ అబ్బాయి గుండాగిరి చేస్తూ ఆ మనీతోటే వీళ్ళు ఎలక్షన్ చేశారన్నటువంటిది మామూలుగా పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ మద్యం విషయంలో ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రగా ఉందనేది మా నమ్మకము. ఎందుకంటే అంటే వాళ్ళంతా ఇదంతా స్కామింగ్ బ్యాచ్ కదండి. ఎవరినన్నా కానీ ఏదో ఒకటి చేసి హింసకు గురి చేసి వాళ్ళు బాగుపడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అంటే అసలు ఏమీ లేదు, జగన్మోహన్ కావాలని అందరిని అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. ఏమీ లేదేంటండి, మొత్తం ప్రజల యొక్క ప్రాణాలని పన్నంగా పెట్టి మొత్తం ఏదైతే ఉందో ఎవరైతే ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి ఆయన పిఎల్ ఎవరైతే ఉన్నారో మొన్న చేసినటువంటి వాళ్ళందరి పాత్ర స్పష్టంగా ఉందనేటువంటిది సిటీ యొక్క ఆలోచన. అంటే అసలు నిజంగా మధ్యలో కుంభకోణం జరిగిందంటారా? అసలు కుంభకోణం జరిగిందండి, జరగకోకుండా ఎక్కడ ఉంది చెప్పండి? మీకు ఆన్లైన్ ప్రాసెస్ లేకోకుండా నా డైరెక్ట్ గా పెట్టేసేసి 3,000 కాదండి దాదాపుగా మాకు తెలియక 10,000 కోట్ల అబ్బో జరిగినట్లుగా అనుకుంటున్నాము. యువత పోరాని నిరసన చేయడంపై మీరేమంటారు? వైసీపీ నాయకులు ఇంట్లో ఉండి ఏమీ తోచగా ఈ రోజు పరిస్థితుల్లో వాళ్ళు ఏదో కార్యక్రమం చేయాలి, పార్టీ కాపాడుకోవాలి, అధినాయకుడు ఏదో చెప్పాడు మేము చేయాలి, మన్నెలు పొన్నాలి అనే ఆలోచన తప్ప యువత పోరు అనే పదానికి వాళ్ళు అనర్హులు. ఇంకో విషయం ఏంటంటే ఆ యువత పోరులో ఎక్కడన్నా యువత వచ్చారా? ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన ఏ ఒక్క ప్రదేశంలో వాళ్ళు చేసి నిరసన తెలిపిన ప్రదేశంలో అయినా సరే ఏ ఒక్క నిరుద్యోగ గానీ ఈ రోజు రాష్ట్రంలో మేము ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి స్వచ్ఛందంగా యువత ఎక్కడన్నా వచ్చారా? రాష్ట్రంలో ఎక్కడా అది లేదు. కేవలం ఈ రోజు వీళ్ళకి ఏమీ తోచగా ఇంట్లో కూర్చోలేక జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ లో కూర్చుంటే తిడతాడనే భయంతో రోడ్డుపైకి వచ్చి ఈ రోజు యువత పోరు వంకాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో యువత అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యువత ఈ రోజు వారికి కావాల్సిన ఉద్యోగాలు అనేక రంగాల్లో ఈ రోజు రాష్ట్రంలో అనేక రంగాల ఉద్యోగాలు ఈ రోజు రాష్ట్రానికి వస్తుంటే అవి ఎలా తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ రోజు యువత నూతనమైన AI లాంటి టెక్నాలజీస్ గురించి వాటి గురించి ఆలోచిస్తూ పోటీ పడుతున్నారు తప్ప యువత పోరు ఈ వంకాయ మాటలు అనే పరిస్థితులు రాష్ట్ర యువత లేదు. గవర్నమెంట్ వచ్చి 1 year అయింది, ఎలా ఉంది పరిపాలన విధానం? కానీ కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఏదో ఒకరికి ఇద్దరికి ఇచ్చి తూతు మంత్రంగా పబ్బం గడుపుకుంటుంది అది ఇదని మాట్లాడుతున్నారు. మీద మీరు గత ప్రభుత్వానికి
వాళ్ళకి కళ్ళు మూసిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు చూడలేక వారవలేక విష ప్రచారమే వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నది. ఆ రోజు బాబాయ్ హత్యలో గాని కోడికత్తి డ్రామాలో గాని వాళ్ళు నమ్ముకున్నది ఒకటే, విష ప్రచారం. దాన్ని ఇంప్లిమెంట్ చేసి జనాల్లో ఏదో తీసుకొద్దామని చెప్పి చేశారు. ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని కూడా కనీసం వినియోగించుకోలేకపోగా మీరు గత ప్రభుత్వంలో చూశారు. వాళ్ళు 1000 రూపాయలు పెంచుతానన్న పెన్షన్ ని 250 రూపాయలు చొప్పున పెంచుకొచ్చారు. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 3 నెలలు పెండింగ్ ఉన్న పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసి వృద్ధులకి ఎంతో ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా వీళ్ళు తల్లికి వందనం అంటున్నారు. ఈ తల్లికి వందనం గత ప్రభుత్వం ఏం చెప్పి ప్రతి విద్యార్థికి కూడా మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి మాట నిలుపుకొని ప్రతి ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా దిగ్విజయంగా విజయవంతంగా చేయడం వాళ్ళు వారలేక విష ప్రచారాన్ని నమ్ముకున్న వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు.